శాంసన్ని దేవుడు వదిలేశాడా? వదలలేదే. మొదట దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చింది. పొరపాట్లు చేశాడు, ఇబ్బందులు పడ్డాడు. తిరిగి ఆఖరి క్షణంలో మరలా ఆయన్ని ప్రాధేయపడితే అతని వెంట్రుకలు తిరిగి మొలవడం ప్రారంభించబడ్డాయి. అతను బ్రతికున్న కాలం కంటే కూడా ఆఖరి క్షణాల్లో చాలా గొప్ప కార్యం చేయడానికి దేవుడు నిలబెట్టాడు. ఎవరిని వదిలిపెట్టడండి దేవుడు. సత్యం తెలియాలి అంటే ఎక్స్పీరియన్స్ అయితే నిజాలు మనకు తెలుస్తాయి. ఆయన గురించిన టేస్ట్, ఆయన గురించిన అనుభవం మనలో ఉంటే నిజాలు మనకు తెలుస్తాయి. అందుకని యేసు ప్రభుని గురించి పైన తెలుసుకోకుండా ఆయన్ని రుచి చూడండి. ఆయన రుచి చూడడం వల్ల ఆయన శక్తి, ఆయన బలం, ఆయన మహిమ మీరు అనుభవించగలుగుతారు. దానివల్ల దోషాలకు, పాపాలకు పూర్తిగా విడుదల దేవుడిస్తాడు. చాలామంది అంటారు, దావీదు పాపం చేయలేదా? చేశాడు. బైబిల్ అంటుంది నీతిమంతులు లేడు. అందరూ కూడా దేవుడు అనుగ్రహించు మహిమను అందరినీ కూడా దేవుడి అవిధేయత స్థితిలో రిలీజ్ చేస్తుంది ఎవరు? బంధిస్తుంది ఎవరు? నడిపిస్తుంది ఎవరు? అసలు మొత్తం అన్నిటికీ మూలం ఎవరు? ఏం జరుగుతుంది భూమి మీద? ఎవరి కనుసన్నల్లో జరుగుతున్న ఇవన్నీ కూడా రుచి చూడండి. దేవుని శక్తి అర్థమవుతుంది అందరికీ కూడా.